రైట్. అయితే రాజధాని విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని అంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం అండి. మేము ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. ఆ విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటగా చెప్పడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా చెప్పడం జరిగింది. 2 సందర్భాల్లో క్లియర్గా మా పార్టీ స్టాండ్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదని. 14-19 మధ్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు 5 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి పని ఏంటి? అమరావతి విషయంలో 4,000 చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. పనులు సరిగా చేయలేకపోయారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు కావాలి అని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకో పక్క ఏం చెప్తున్నాడంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, ₹1 మనం పెట్టక్కర్లేదు అని ఆయన అధికారంలో లేనటువంటి సందర్భంలో 19-24 మధ్య పదే చెప్పారు. అదేనా? నిజమేనా? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టేనా? ఈరోజు అక్షరాల 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. బడ్జెట్లో 6,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. ఇంకా దాని మీద అప్పు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరం ఒకే చోట అభివృద్ధి జరగడం మూలంగా విడిపోయిన పరిస్థితులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలు రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, లేకపోతే కోస్తా జిల్లాలు కానీ, ఆ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 1,00,000 కోట్లు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఒక పక్క 1,00,000 కోట్లు ఒకే ప్రాంతంలో ఖర్చు పెడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలతో పాటు ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క, మహిళల యొక్క, రైతుల యొక్క, విద్యార్థుల యొక్క శ్రేయస్సు, అలాగే ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి మనం చేయాల్సినటువంటి పనులు, ఇవన్నీ కూడా ఒక పక్కనేమో అమరావతి అయినప్పటికీ కూడా శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుంది అని చెప్పని 5 సంవత్సరాలు మేము అదే అసెంబ్లీకి వెళ్ళాం, అదే సెక్రటరీకి వెళ్ళాం, అక్కడే ఉన్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆశ చూపించి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ రైతాంగానికి అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ కూడా ఈరోజు మోసం చేశారు. కాబట్టి అమరావతి విషయంలో మా స్టాండ్ క్లియర్. మేము దాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మేము ఆల్రెడీ మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. అమరావతి దానికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి మాత్రమే మేము వ్యతిరేకం అని చెప్తున్నాం. అంటే అమరావతి విషయంలో ప్రభుత్వం ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అనేది నిజం కాదంటారా? మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అండి, మా ప్రభుత్వం ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయలేదు. మీరు చూడండి, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు వెళ్ళినప్పుడు ఏం మాట మాట్లాడతాడు? అనంతపురం వెళ్ళినప్పుడు ఏం మాట మాట్లాడతాడు? అక్కడ రాయలసీమని హబ్గా చేస్తాను అంటాడు, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా చేస్తానంటాడు, ఇండస్ట్రియల్ హబ్గా చేస్తానంటాడు, హైకోర్టును తీసుకొస్తానంటాడు. మరి మేమేమన్నాం? ఈరోజు విశాఖపట్నం కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, నెల్లూరు, మన కర్నూలు, కడప కానీ, ఇవన్నీ కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలి అనే ఒక న్యాయ రాజధానిగా కర్నూలులో ఉన్నాము, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉన్నాము. మరి ఒక జోన్ తిరుపతి చేస్తాను, ఒక జోను 2 అమరావతి చేస్తాను, జోన్ 3 విశాఖపట్నం చేస్తాను అని చెప్పారుగా. ఎందుకు ఆ మాట ఎందుకు అన్నారు మీరు? అంటే మేమేమో రాజధాని అనే పేరు పెట్టాము, మీరేమో మోసం చేయడానికి జోన్ 1 అని పెట్టారు, జోన్ 2, జోన్ 3 అని పెట్టారు. అంటే మేము చేసింది కరెక్టే కదా. అమరావతితో పాటు మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మా నిర్ణయాన్ని మీరు ఇండైరెక్ట్గా అమలు చేస్తున్నారు కదా. కాబట్టి రాజకీయ లబ్ధి కోసం 3 ముక్కలాట అని చెప్పడం, అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని చెప్పడం, ఆ రైతుల్ని రెచ్చగొట్టడం. ఈరోజు ఏం జరిగింది? తొలి విడతలో ఉన్నటువంటి రైతాంగం పూర్తిగా నష్టపోయింది. 33,000 ఎకరాలు వాళ్ళందరూ కూడా ఇస్తే, 7 సంవత్సరాలు మీరు పరిపాలిస్తే, ఇప్పటికీ ప్లాట్లు చూపించకుండా మీరు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటే దీన్ని ఏమనుకోవాలి? గుడ్ గవర్నెన్స్ అనుకోవాలా? చెప్పండి. మేము ఒకటే చెప్తున్నాం, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయినటువంటి మీరు మా గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు మీకు ఎక్కడిది అని అంటున్నాం.